నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ అమూల్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు శ్రీకృష్ణ సుధీ గారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు ఇంట్లో గోమాత విగ్రహాన్ని పెట్టుకోవచ్చు అంటారా గురుగారు? ఎందుకంటే అది ఇప్పుడు శాస్త్రపరంగా శుభమేనంటారా? గోవు ఎప్పుడైనా సరే శుభప్రదమైంది. కాకపోతే ఆ విగ్రహాన్ని పెట్టే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకంటే మీకు గోవు ముఖం కంటే గోవు వెనక భాగం చూస్తే శుభం అంటారు. దానికి ఒక చిన్న కథ ఉంది. ఇప్పుడు ఒకసారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకి, స్థితికారకుడైన విష్ణువుకి తగాదా వచ్చింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు పోట్లాడుకుని ఇద్దరు కూడా వాదన ఎంతకీ తెగట్లేదు. వాళ్ళిద్దరు ముందు ఒక పెద్ద స్తంభ రూపంలో శివుడు ఆవిర్భవించి వాళ్ళకి ఆకాశం నుంచి కొన్ని వాక్కులు వినిపించింది. నా ఆది అంత్యాలు ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు గొప్ప అని. అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడంటే హంసవాహనం ఎక్కి పైకి వెళ్ళిపోతాడు. చివరికి వెళ్దాం, టిప్పుని కనుక్కుందాం అని చెప్పి విష్ణువు వరాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్తాడు. విష్ణువుకి ఎంతసేపటికి కనపడక తిరిగి వస్తాడు. అలానే వచ్చేసి బ్రహ్మ వెళ్తున్నప్పుడు ఒక మొగలి పువ్వు పైనుంచి కింద పడుతుంది. ఆ బ్రహ్మ దాన్ని చూసుకొని అడుగుతాడు, ఎంతకాలం అయింది, ఎంత దూరం ఉందంటే నాకేం తెలియదు, కల్పాల నుంచి నేను ఇలా కింద పడుతూనే ఉన్నాను, కాలం అలా గడిచిపోతుంది, ఎంతకాలం అయిందో నాకు తెలియదు అంటది. అలానే కొంచెం ముందుకెళ్తే ఆవు కనపడుతుంది. ఆవుని ఏం చెప్తాడంటే నేను పైన చూసి వచ్చానని సాక్ష్యం చెప్పమని చెప్తాడు. అలా బ్రహ్మ తీసుకొచ్చి ఆవు చేత దొంగ సాక్ష్యం చెప్పించాడు. అయితే ఆ సాక్ష్యం చెప్పేటప్పుడు బ్రహ్మ వచ్చేసేసి నేను మొదలు దాకా వెళ్ళొచ్చాను, ఆ శివలింగానికి ఉన్నటువంటి ఆ పైన చూసి వచ్చాను అని చెప్తాడు. అప్పుడు వచ్చేసేసి ఆవుని సాక్ష్యం కింద తీసుకొచ్చాను, ఆవుని సాక్ష్యం చెప్పమంట. ఆవు తలతో ఇలా తల ఊపి వెనక భాగంతో ఇలా అడ్డంగా ఊపుతుంది, చూడలేదు అన్నట్లుగా. అప్పుడు వచ్చేసేసి శివుడు, ఆయనకి సర్వాంతర్యామి కాబట్టి ఆయన ఏమంటాడంటే అబద్ధం చెప్పావు కాబట్టి అని. బ్రహ్మకు అప్పుడు 5 ముఖాలు ఉండేవి, ఒక ముఖం తీసేసేసాడు, కట్ చేశాడు, 4 ముఖాలు చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. విష్ణువు నిజంగా ఆయన ధర్మానికి ఇలాంటి నిజానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి విష్ణువు నేను శిక్షించుకున్నా బ్రహ్మను శిక్షించి గోవును కూడా శాపం చేస్తాడు. నీ ముఖాన్ని చూసిన వాళ్ళకి వచ్చేసేసి ఒక రకంగా కష్టాలు కలుగుతాయి. అప్పుడు గోవు ప్రార్థిస్తుంది అనమాట, నన్ను వచ్చేసేసి నేను ముఖంతో బ్రహ్మకు భయపడి ఇలా చెప్పాను, కానీ వెనక భాగాన్ని అడ్డంగా ఊపానంటే అలా అయితే నీ వెనక భాగం చూసిన వాళ్ళకి శుభం జరుగుతుంది. అందువల్ల మీరు గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ముందు ఆవుని పంపించి వెనకాలగా మనం లోపలికి వెళ్తాం. అంటే ఆవు పొదుగు కానీ వెనక భాగం చూసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి చాలా శుభం జరుగుతుంది. ఇంకా మీకు చెప్పాలి అంటే గోదానం చేస్తుంటారు. ముఖంతో దానం చేయరు, తోక పట్టుకొని తోక మీద నీళ్లు పోసి ఆ నీళ్ళని దానంగా వదిలిపెడతారు. అంటే అవి తీసుకునే వ్యక్తి ఆ చేతిలో తోక పెట్టి తోకను దానంగా ఇస్తారు, అంటే వెనక భాగం నుంచి దానం చేస్తారు గోదానం. అలానే ఇంట్లో పెట్టే కామధేను రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా మనం వెళ్ళేటప్పుడు ఎదురుగుండా ఆ ముఖం కనిపెట్టేట్టు కాకుండా వెనక భాగం కనిపెట్టేటట్టు ఉంచాలి. ఇప్పుడు సపోజు తూర్పు మొహం ఇల్లు అనుకోండి, తూర్పు మొహం ఇల్లు వెళ్తుంటాం, వెళ్ళేటప్పుడు ఆ మొహం అనేది ఆమె కూడా తూర్పు చూడాలి, కామధేను విగ్రహం కూడా మనకు వెనక భాగం కనబడేటట్టు ఉండాలి. సో ద్వారానికి అటో ఇటో ఎటు పెట్టినా సరే సాధ్యమైనంత వరకు వాయువ్య పశ్చిమందిరం అంటాం. ఇంట్లో ఎప్పుడైనా సరే వాయువ్య భాగంలో కనుక గోవుకు సంబంధించిన విగ్రహం కానివ్వండి, గోవుకు సంబంధించినటువంటి గోశాల వేసినా కూడా ఇంట్లో ఇంటి స్థలంలో వాయువ్య భాగంలో వేయమంటాడు. కాబట్టి ఏంటంటే సింహద్వారానికి ఎదురుగుండా మనకి సింహద్వారాన్ని చూసేటట్టు కాకుండా ఇటు వెనక్కి తిరిగి చూసేటట్టుగా ఉంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వెనక భాగం చూసుకుంటూ వెళ్తే శుభం. ఆ విధంగా కామధేను విగ్రహాన్ని పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో శుభాలు కలుగుతాయని చెప్పి. ఇప్పుడు పూజా గదిలో కూడా పెట్టుకోవచ్చు. పూజ గదిలో ఉన్నా ఎక్కడ ఉన్నానండి, పూజ గదిలో పెట్టుకున్నా కూడా మీకు ఆ పెట్టుకున్న పీఠానికి వాయువ్య భాగంలోకి వచ్చేటట్టుగా పెట్టండి, తద్వారా మీకు శుభాలు కలుగుతాయి ఇంట్లో. అదేవిధంగా వచ్చేసి గోవు ముఖం కాకుండా వెనక భాగం మీకు కనబడేటట్టుగా పూజ గదిలో ఉంచుకోండి. తద్వారా ఏంటంటే గోవు యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలుగుతుంది. దీనికి గోవుకి సంబంధించిన దాంట్లో అండి అన్ని రకాలైన శుభ ఫలితాలు గోవు వెనక భాగం నుంచి వచ్చే దాంట్లో ఉన్నాయి. ఆవు పాలల్లో కానివ్వండి, అలానే ఆవు పంచితం కానివ్వండి, అంటే గోమాత్రం గోమయం, ఇవన్నీ కూడా మనకి శుద్ధి కోసమో లేకుంటే మంచి దాన్ని వృద్ధి పొందించడం కోసం వాడి. అందువల్ల వెనక భాగం నుంచి ఆమె అన్ని కూడా మనకి సమృద్ధిగా అందించుతుంది. కాబట్టి ఎందుకంటే గోమూత్రాన్ని స్వీకరిస్తారు కూడా మంచిది అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా తగ్గింది. అంతకు ముందు రోజుల్లో కుచ్చత్రయాలు అనేవాళ్ళు, అంటే ఏదన్నా ఒక దైవ కార్యక్రమం పెద్దది సంకల్పం చేసి, ఇప్పుడు అంతకుముందు అశ్వమేధ యాగాలు కానీ ఇలాంటి యాగాలు చేసేటప్పుడు యాగం చేసినప్పుడు యాగ దీక్షకు ముందు 3 రోజులు పూర్తిగా ఆహారాన్ని మానివేసి 3 రోజులు గోమూత్రాన్ని సేవించాలి. తద్వారా ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆపాద మస్తకం అన్ని నాడులు శుద్ధి అవుతాయి. 72 నాడులు అంటాం ఉండేది. తద్వారా ఏంటంటే ఈ అన్ని నాడులు శుద్ధి అవడానికి 3 రోజులు పడుతుంది. ఆ 3 రోజుల కాలము ఏ ఆహారం తీసుకోవద్దు. ఇవాళ మన శరీరంలో ఎన్నో రోగాలు చాలా వరకు సగం మందికి 100 మందిలో సగం మందికి షుగర్ లాంటి రోగాలు ఉన్నాయి.
ఇవన్నీ వచ్చేసేసి నియంత్రించే శక్తి ఈ గోమూత్రాన్ని ఆహారంగా స్వీకరించడంలో ఉంటుంది. ఇవాళ చెప్తే తప్పు అవుతుంది. ఎందుకంటే అండి మనం పెట్టే ఆహారం గోవుకి ఏం పెడుతున్నాం ఇవాళ? దాని నుంచి ఏమొస్తుంది? వ్యర్థం. వ్యర్థాన్ని ఇస్తూ వ్యర్థం నుంచి ఇంకా పనికిరాని వ్యర్థం వస్తుంది దాంట్లో, గోమూత్రం కానీ గోమయం కానీ. సరైనటువంటి పోషణ దానికి జరిగితే, అంతకుముందు రోజుల్లో ఏం పెట్టేవాళ్ళు? నవధాన్యాలను మంచిగా పెట్టమనేవాళ్ళు. అలానే ముఖ్యంగా తలకపిండి లాంటివి పెట్టేవాళ్ళు. తలకపిండి అనేది నువ్వులతో వచ్చిందండి. తద్వారా గోవుకు సంబంధించిన దాంట్లో ఆ నువ్వు తిన్న దానివల్ల గోవు శరీరం నుంచి జీర్ణం అయిన తర్వాత వచ్చేటువంటి పదార్థం కూడా మన ఆయుష్ని పెంచడానికి ఉపయోగపడేది. ఇవాళ మన రోడ్డు మీద వదిలేసిన చెత్త, దాంతోపాటు ఉన్న ప్లాస్టిక్ ఇదంతా కూడా తిని గర్భం అంతా కూడా ఆవు గర్భాలన్నీ కూడా మీరు కొన్ని చోట్ల ఆవుని చనిపోయిన తర్వాత బాడీ నుంచి తీస్తే అన్ని ప్లాస్టిక్ బ్యాగ్సే ఎక్కువ ఉన్నాయి కొన్ని చోట్ల. ఆ విధంగా మనం ఆవుకి ఏం పెడుతున్నాం ఇవాళ? మనం దానికి ఏ ఆహారం ఇస్తున్నాం? తద్వారా వచ్చే ఫలితం కూడా అలానే ఉంటుంది. మీరు సరైన ఆహారం పెట్టండి. ఆ గోవుని దీంట్లో కొన్ని ఉన్నాయండి. ఎలాంటి గోవు ఏం చేయగలదు? కపిల గోవు అంటే ఏం ఫలితం ఇస్తుంది? శ్వేత వర్ణం ఉన్న గోవు ఏ ఫలితం ఇస్తుంది? నల్ల ఆవు వల్ల ఉండేటువంటి ఫలితాలు ఏమిటి? ఇలా ప్రతి ఒక్క గావుకి మళ్ళీ విశ్లేషించి సరైనటువంటి ఉన్నాయి. వాటి ఫలితాలు వేరు వేరు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ గోవుని ఎలాంటి గోవు, కామధేనుకు సంబంధించిన దాంట్లో అది ఏ జాతికి చెందింది, తద్వారా వచ్చే ఫలితాలు, దానివల్ల వచ్చేసి నీ ఇంట్లో దాని మీద ఉండే. అందుకనే గోశాస్త్రం చాలా విశేషం అండి. మీకు నకులుడు మనకి సహదేవుడు ఉన్నారు కదా, నకులుడు సహదేవుల్లో వీళ్ళిద్దరిలో వచ్చేసి అశ్వశాస్త్రం గోశాస్త్రంలో నిష్ణాతులు వీళ్ళిద్దరు. కాబట్టి ఏంటంటే వాళ్ళని ఎట్లా అందుకని వాళ్ళు అజ్ఞాతవాసంలో కూడా ఒకళ్ళు వచ్చేసి పశుపాలకుడు గాను తంత్రిపాలకుడు అని చేశాడు. ఆ విధంగా పనిచేశారు అక్కడ విరాట్ రాజు కొలువులో. అందువల్ల ఏంటంటే దీంట్లో ప్రత్యేకమైన శాస్త్రం ఆవుని, ఏ ఆవు దేనికి తగింది అన్ని. ఇవాళ ఏంటంటే మనకి ఇదంతా తెలియకపోవడంతో ఏ గోమూత్రం అయినా సరే మనం వాడేస్తున్నాం. కానీ దానికి ప్రత్యేకంగా పోషణ ఉండేది. ఎందుకంటే రాజాస్థానంలో కానీ లేదంటే ఎవరైనా గురుస్థానంలో ఉన్న వ్యక్తి కానీ దాన్ని పోషించడానికి ఏ టైంలో పడితే ఆ టైం ఆహారం ఇవ్వరు. ఆహారం ఏది పడితే అది ఇవ్వరు. ఆ విధమైన నియంత్రించినటువంటి శుద్ధ చేయబడిన ఆహారాన్ని ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలు కూడా శుద్ధంగానే ఉంటాయి, మంచి ఫలితాలే ఉంటాయి. ఇవాళ ఏమైపోయిందంటే మనం ఏ ఆవు పడితే ఆవును తీసుకొచ్చి దానివన్నీ కూడా వచ్చే శుద్ధమైంది, ఆవంటేనే శుద్ధమైంది అనే భావంతో ఉంటున్నాం. కాకపోతే జరుగుతున్నది ఏంటంటే అండి, నిజంగా ఆవులన్నీ పవిత్రమైంది, కానీ మనం ఇచ్చే ఆహారం పవిత్రమైంది కావటం లేదు. తద్వారా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మనం ప్రత్యేకంగా ఇప్పుడు గృహప్రవేశాలకి ఎటువంటి ఆవులని తీసుకొని వస్తారంటారు? ఏ ఆవు అయినా సరే ముందు అది వెళ్ళాలి, దాని వెనక మనం వెళ్ళాలి నిజంగా అయితే. లేదంటే కపిల గోవు శ్రేష్టం అంటారు. అలానే వచ్చేసి ఇప్పుడు దానికి రకరకాల పేర్లు పెట్టారు. గిరి అని, ఇలాంటి వచ్చేసి పొంగనూరు ఒక రకమైన బ్రీడ్ అని, ఇలాంటి ఒంగోలు జాతులు, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానివ్వండి, సహజంగా అయితే అండి ఏదైనా సరే అవలక్షణాలు లేని, దాని మీద ఒంటి మీద ఉండే సుడుల దగ్గర నుంచి తర్వాత వచ్చేసి దాని కొమ్ముల దగ్గర నుంచి అన్నీ సలక్షణంగా ఉన్నటువంటి ఆవు తీసుకొని వెళ్ళచ్చు. ఏదైనా అవలక్షణంతో ఉంది, కాలు విరిగిందో లేదంటే కొన్ని చోట్ల నూపురంలో దోషాలు ఉంటాయి, ఇలాంటి కొన్ని ఇబ్బందులు శారీరకంగా ఉన్న ఇబ్బందులతో ఉన్నాయి, అలాంటి గోవుల్ని సహజంగా తీసుకెళ్ళకపోవడం, వత్స సహితంగా తీసుకెళ్లే గోవులు శ్రేష్టం. అంటే దూడతో కూడుకున్నటువంటి మంచి ఆవుని, పాలిచ్చే ఆవుని తీసుకెళ్తే సమృద్ధిగా ఆ ఇంట్లో మంచి వృద్ధి కలుగుతుందని నమ్మకం. అంటే ఇప్పుడు మరి ప్రత్యేకంగా చూసుకుంటే గోమాత విగ్రహాలు ఎటువంటి పదార్థాలతో ఉన్నవైతే మంచిదంటారు? అంటే లోహమా లేదా రాయి, మట్టి, ఎటువంటి వాటితో, అంటే ఏ పదార్థాలతో ఉన్న గోమాత విగ్రహం అయితే మంచిదంటారు? సహజంగా అయితే ఈ మధ్య మట్టివి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్వి పెడుతున్నారండి. అవి నిజంగా మంచివి కాదు. ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన దాంట్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అది తాత్కాలికంగా ఉండే ఏర్పాటు. పూజార్హమైనవి ఏమిటంటే మట్టి విగ్రహాలు కూడా పూజకు అర్హమైనవి, కానీ శాశ్వత పూజకు అర్హమైనవి కాదు. భిన్నమైనటువంటిది ఎక్కడో చిన్న దోషం జరిగింది అనుకోండి, అది పనికిరాదు, తీసేయాల్సిందే. అలాంటివి మంచిది కాదు. లోహంపరమైన వాటిలో అది కూడా ఏంటంటే గోవుకు సంబంధించిన దానికి, లేదంటే చంద్రుడికి సంబంధించిన దోషాలు తొలగాలి అంటే శ్వేత గోవు, తెల్లటి విగ్రహం అంటే వెండితో కానివ్వండి, తెల్ల మెటల్తో చేసింది మంచిది. పంచలోహాలతో కూడా గో విగ్రహం పెట్టుకోవచ్చు, ఇత్తడివి కూడా వాడచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటే బంగారం కూడా పెట్టుకోవచ్చు, ఎవరు కాదనరు. ఇవాళ ఉన్న బంగారం ఉన్న రేటుకి ఎవరు పెట్టుకోగలిగినటువంటి స్థితి అయితే లేదు కానివ్వండి. కాకపోతే వాడటానికి లోహ సంబంధమైన వాటికి తప్పులేదు. రాతివి అంత శ్రేష్టం కాదనే చెప్పాలి. గోవుకు సంబంధించిన వాటిలో రాతి కంటే ఇవైతే మంచిది. రాతి పరంగా చూసుకున్నప్పుడు గో కంటే వృషభానికి ఆ విధమైనటువంటి ఆకర్షణ కానీ శక్తి కానీ ఉంది రాతి పరమైన. అందువల్ల ఏంటంటే ఇక్కడ మీకు ఆవునే వాడదలుచుకున్నప్పుడు ఇంట్లో మనం ఒక ఇంటి లోపల పెట్టుకోవాలి. అలాంటప్పుడు నిజంగా ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు,
ఇప్పుడు ఇంట్లో ఎలా అయితే కుక్కను పెంచుకుంటున్నాం అలా అదే స్థాయిలో పొంగనూరుకు సంబంధించినటువంటి కొన్ని జాతులు వచ్చి అవి ఇంట్లో మనం ఎలా అయితే పెట్టలాగా పెంచుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి, అలాంటి వాటిని పెంచుకునే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. ఒక జీవిని పోషించినట్టు కూడా అవుతుంది. ఆ విధంగా నిత్యం ఇంటి కూడా ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీతో ఫుల్ఫిల్ అవుతుంది. అలా చేయడం కొంచెం శ్రేష్టమేమో ఆలోచించండి. ఇంకొకటి దానం ఇచ్చేటప్పుడు గురువు గారు వెండి ఆవు గోమాత విగ్రహాన్ని కూడా ఇస్తూ ఉంటారు. అంటే దానికి ప్రత్యేకత ఏంటి? నిజంగా అయితే వెండి చంద్రుడికి సంబంధించిందండి. ఆ విధమైనట్టు ఒక మానసిక సంతృప్తి. ఆవుని దానం చేయాలి. ఇవాళ ఉన్న రేట్లో ఆవుని దానం చేయలేకపోతున్నాం. లేదా కొంతమంది నిజంగా చేయగలిగిన ఉన్నా తీసుకున్న బ్రాహ్మలు కొంతమంది ఏం చేస్తున్నారు, దాన్ని వాళ్ళు పోషించలేక వెంటనే వచ్చేసి కబేళాలకు తోలేస్తున్నారు. తద్వారా ఒక ప్రాణం తీసినట్టు అవుతుంది. దానివల్ల ఏంటంటే తెలిసి ఒక ఆవు ప్రాణానికి హాని కలిగించిన వాళ్ళు అవుతున్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా వెండి గోవును దానం చేయండి అని చెప్పి చేస్తున్నారు. దానివల్ల ఫలితం కొంతవరకు ఉంటుంది కానివ్వండి, నిజంగా మీకు శక్తి ఉంటే పూర్తి మంచి ఆవుని అది కూడా పోషించే విధంగా దానం చేయండి. అంతే తప్పితే వెండిది ఆవు మీరు ఇవ్వండి. కొంతమంది వెండి దానం కూడా దశమహాదానాల్లో వెండి కూడా విశేషంగా చెప్పండి, రౌప్య దానం అని చెప్పి ఉంది. అది గో రూపంలో ఇచ్చిన దానికంటే వెండిగా ఇస్తే మంచిది. గో రూపంలో గోవునే దానం చేసేప్పుడు, ఎందుకంటే ఇంతకుముందు గోవులు ఒక సంపదగా భావించేవాళ్ళు. ఆ గోవులు అనే దాంట్లో ఎంత గోదానం చేస్తే అంత పుణ్యం అనేటువంటిది అందులో ఉండేది. ఇవాళ ఏమైందంటే గోవులను దానం చేసినా పోషించేది పరిధి తగ్గిపోయింది. అందులో ఇవాళ మీరు గమనిస్తే కొంతమంది ప్రత్యేకంగా ఒక ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతోనే తినే విధంగా కూడా చేస్తున్నారు. మతాలు కావచ్చు, లేకుంటే వేరే పరమైనటువంటి వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఖచ్చితంగా గోవును తినాల్సిందే అనే విధంగా భావనలో దాని ద్వారా ఏంటంటే ఎంత రేటు పెట్టైనా కొని దాన్ని చంపి తినే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసేసి దాని ప్రాణం తీయడానికి కారణం దానికంటే వెండి దానం శ్రేష్టం. అలా చేసేటప్పుడు అది బెటర్. ఇప్పుడు గోమాత విగ్రహాన్ని పెట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏంటి గురువు గారు? లేదంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సాధ్యమైనంత వరకు వాయువ్యంగానండి ఉత్తర భాగంలో ఉండేటట్టు పెట్టండి. పూజ గదిలో అయినా ఉత్తరంగానూ వాయువ్యంగానూ ఉండేటట్టు పెట్టండి. తర్వాత మనం దాని ముఖం చూడకుండా వెనక భాగం చూసేటట్టు విగ్రహ స్థాపన చేసుకోండి, ఇంట్లో కానీ ఎక్కడైనా సరే అంతవరకు పెట్టుకోండి. అయితే ఈశాన్య భాగాల్లో ఆవును పెట్టమాకండి. వాయువ్య భాగంలో వెనక తూర్పు మొహమైనా పడవర మొహమైనా సరే వాయువ్యంలో ఆవు ఉండటం శ్రేష్టం. ఒకవేళ ఆవు రూపంలో ఉంచినా విగ్రహ రూపంలో ఉంచినా అలా ఉన్న దానివల్ల సత్ఫలితాలు ఉంటాయి కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేసి పెట్టుకోండి. ఏ రోజున ప్రతిష్ఠించడం శుభప్రదం అంటారు? సోమవారం కానీ గురువారం కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు. సోమవారం సాధ్యం చాలా మంచిది. అంటే ఇప్పుడు విగ్రహం కూడా నిత్య పూజలు చేస్తూ ఉండాలంటారా గోమాత విగ్రహానికి? అవసరం లేదు. ధన్యవాదాలు. నమస్కారం.